ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన పీఎంపీ, ఆర్ఎంపీ, జేఏసీ అనుభవ వైద్యుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పీఎంపీ, ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నలుమూలలో ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాలను ఒకటిగా చేయాలనే ఉద్దేశంతో తద్వారా నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంకి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం చర్చలు జరిపేందుకు ఒకే వేదికగా ఒకే మాటగా చర్చలు జరిపేందుకు జేఏసీ ఏర్పాటు చేశామని ఫెడరేషన్ అధ్యక్షులు జేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాత్మక తీర్మానాలు చేశారు. ఏపీ ఆర్ఎంపీడబ్ల్యూఏ, ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ ఇండియా, ఏపీ పీఎంపీ రాష్ట్ర ప్రతినిధుల తీర్మానాలు అంగీకరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వెంకటరాజు, రాంబాబులను రాష్ట్ర ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫెంపా గౌరవ అధ్యక్షులు టి రాజా సిద్ధార్థ, ప్రధాన కార్యదర్శి కంబాల బాబురావు, జేఏసీ ముఖ్య సలహాదారులు డాక్టర్ ఎన్ఎన్ రావు, రాష్ట్ర ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి, ఫెడరేషన్ మహిళా అధ్యక్షురాలు ఎన్ సువినేశ్వరి, రాము, బెన్నాబాబు, కోశాధికారి వెంకటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ చదివి మీతో మాట్లాడితే సాయంత్రం అయిపోతుంది. అందువల్ల మీకు రక్షకుడిగా నేను ఉంటా. అర్హత నాకుంది. ఇప్పటికీ 80 మెడికల్ క్యాంపులు దుర్భిజ్యమైనటువంటి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో 80 మెడికల్ క్యాంపులు దుర్భేద్యం. ఎందుకని అంటారా, ప్రస్తుత పరిస్థితులు, మనతో ఉన్న నాయకులు, మనతో ఉన్న సంఘాలు, మనతో ఉన్న సభ్యులు ఎంతో ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వాట్సాప్లో మనం చూస్తున్నాం, ఒకే బాట, ఒకే మాట, ఒకే దారి అని. అది సాధించామా లేదనేది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్. ఒకే భావ సాధిపుతోటికి వెళ్ళాలనేటువంటి దృష్టితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో ఎటువంటి సందేశాన్ని, ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారో వారు కూడా రామారెడ్డి గారు కానీ, ఇటువంటి జన విజ్ఞాన వేదిక కానీ, అలా ఎవరైతే ఉన్నారో ఉద్యమ నాయకుడైన కోదండరావు గారు కానీ రాయకూడదు, క్లినిక్, నర్సింగ్ హోమ్, హాస్పిటల్స్ అని బోర్డులు పెట్టకూడదు, శస్త్రచికిత్సలు రాయకూడదు, బెడ్లు మెయింటైన్ చేయకూడదు. అసలు క్లినిక్ అన్న పదానికి, నర్సింగ్ హోమ్ అన్న పదానికి, హాస్పిటల్ అన్న పదానికి ముందు అర్థం తెలుసుకోండి. ఆ పరిస్థితి చాలా మంది మన నాయకుల్లోనే లేదు. చాలా మంది సంఘ నాయకులు మీరు స్టేటస్ ఫోటోలు చూస్తే మెడలో స్టెప్ తీసుకునే ఫోటో తీసుకుంటాడు. అవి అందరికీ రావాల్సినటువంటి బాధ్యత ముందుగా మనం మాట్లాడుకోవాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. ముందుగా మనం కలిసామా లేదా అనేది ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా ఈ రోజు సాయంత్రానికి వెళుతుంది. ఏర్పడి అంతకుముందు ఉన్న మాతృ సంస్థ పిఎంపీ అయితేనేమి, ఆర్ఎంపీడబ్ల్యూ అయితేమి, బిఎంపీ అయితేనేమి, ఇతర జిల్లాల్లో ఏపీఎంపీ అయితేమి, అందరూ కూడా కలిసికట్టుగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక గ్రామీణ వైద్య విధానాన్ని ప్రజలకు ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్న మనకి రికగ్నిషన్ కోసం ఎంత ఇంపార్టెంటో మీరు కూడా మనసును ఒప్పించుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అంతకన్నా ముందు నన్ను ఈ ఫెడరేషన్ గడపకు పరిచయం చేసిన మా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి జంగం జోషి గారికి మా మహిళల తరపున, మా ఉత్తరాంధ్ర తరపున ఆ పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్పీచ్ మొదలు పెడుతున్నాము. మహిళలు వంటిల్లకే పరిమితం కాదు, అన్ని రంగాల్లో ముందున్నారు అని చెప్పి చాలా రంగాల్లో మహిళలు ముందుంచుతున్నారు. అలానే అన్ని రంగాలతో పాటు ఈ ఆర్ఎంపీ, పిఎంపీ వ్యవస్థలు కూడా మహిళలకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వటం నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. అంతేకాకుండా మహిళలు కూడా ఈ కూటమిలో ఉండాలి అనేది ఒక మంచి ఆలోచన చేశారు. ఏదైతే ఒక కూటమి గత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే కూటమి ఎలా అయితే కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎలా అయినా సరే